గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఓకే. బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాగేశ్వరి గారు వచ్చారా? సార్ విశ్వేశ్వరరావు గారు చెప్తారా మీరు? వాట్ ఈస్ ద గెయిన్? వాట్ ఈస్ ద సమ్మరీ? అయ్యయ్యో, నేను చెప్పలేనులేండి. అదేంటి మీరు రికార్డు కూడా చేస్తున్నారు, వింటున్నారు? జస్ట్ ఏ బ్రీఫ్ సమ్మరీ ఇవ్వండి. వాట్ ఎవర్ జస్ట్ ఇది అంతా మన వాళ్ళే కదా అంతా. జస్ట్ మీకు ఏమి అర్థమైంది అసలు ఈ క్లాసెస్లో, సో దట్ మన ఫ్యూచర్ ప్లానింగ్కి అది బాగా పనికొస్తుంది కదా. పాస్ట్ ఎలా ఉంది, ఎటు వెళ్తున్నాయి క్లాసెస్ అసలు, సో దట్ మనం మీకు ఏం అర్థమైతే అదే చెప్పండి, పర్వాలేదు. ఏం అందరం మనవాళ్లే. నేను తర్వాత చెప్తాలేండి. అసలు హెల్ప్ఫుల్ గా ఉన్నాయా లేవా, మీరే పెద్దవాళ్ళు, మీరే చెప్తే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. బాగానే ఉన్నాయండి. ఏ విధంగా బాగున్నాయి అంటారు? అంటే మొత్తం మీద ఓవరాల్ గా బాగానే ఉన్నాయి. అంటే మనం సబ్జెక్ట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగంగా ఉంది. అంటే అంతకుముందు మనం ఒక లెవెల్లో చదువుకున్నాము, ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ అన్నమాట ఇప్పుడు మనం చెప్పుకునేది. అంటే ఇంకా సబ్జెక్ట్ కొంచెం ఇంకా డీప్ గా చెప్పుకుంటున్నాం. ఇంకా అంటే మన నేర్చుకునే వాళ్ళంతా బాగానే ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది. మీరు చెప్పేది కూడా బాగా చెప్పడానికి, అంటే వాళ్ళు నేర్చుకోవడానికి మీరు చెప్పేదానికి ప్యారలల్ గా బాగానే ఉందండి. అంటే ఎంత నేర్చుకుంటే అంత నేర్చుకోవచ్చు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. ఇంకంతేలేండి. మీతో ఏమన్నా మాట్లాడాలంటే విడిగా డౌట్స్ అడుగుతున్నాను, మీరు చెప్తున్నారు. ఓకే. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం యాక్చువల్ గా మీరు మినరల్ కింగ్డమ్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చారు కదా మన క్లాసెస్ కి. సో ముందే వచ్చానండి. మీకు ముందే వచ్చారు. ఓకే. సో మినరల్ కింగ్డమ్ ఆల్మోస్ట్ ప్రతి క్లాస్ ఉన్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే, మీ పూర్వపు అవగాహనకి ఈ తరగతుల తాలూకు ప్రస్తుత అవగాహనకి ఏంటి మీలో వచ్చిన మార్పు?
అట్లా ప్రత్యేకించి ఏం చెప్పలేనులే కానీ అంటే మీరు ఇన్ని క్లాసులు విన్న తర్వాత ఏదో కొంత ఉండాలి కదా అవగాహనలో. అవగాహన అయితే పెరిగిందండి. ఏ విధంగా అంటారు? అట్లా నేను చెప్పలేనులేండి, ప్రస్తుతం నా మైండ్ సెట్ సరిగా లేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ మూలంగా. నేను అయితే ఇప్పుడు చెప్పలేను, తర్వాత చెప్తాలేండి. ప్రస్తుతానికి అయితే మెంటల్ రిలీఫ్ ఉంది క్లాస్ వినటం వలన. ఈ రికార్డ్ చేయటం కానీ లేదా దాన్ని ప్రజెంట్ చేయటం కానీ నాకే ఉపయోగపడుతుంది వీళ్ళకన్నా. సరే, ఎవరు నేను చెప్పమానండి వేరే వాళ్ళని. ఓకే ఓకే, అదే జయకుమార్ గారు చెప్తానన్నారు. యాక్చువల్ గా పాపం ఆయనకి కనెక్షన్ ఇదైందంట, ఇంటర్నెట్ అక్కడ ఏదో. సో కొంచెం లేట్ గా జాయిన్ అవుతానని ఆయన ఫోన్ చేశారు. తర్వాత విజయ్ అసలు రానే రావట్లేదు. ఏంటి లిఖిత్, మీ అన్నయ్య రావట్లేదు ఏంటి? విజయ్ అన్నయ్య చెప్పడం దగ్గర డ్యూటీలో బిజీ అయిపోయినట్టున్నారు. ఓకే సరే, అయితే ఇవాళ రాఘవన్ చెప్తాడు, చూద్దాం. రాఘవన్. రాఘవన్. క్లినిక్లో ఉన్నా, పేషెంట్స్ ఉన్నారా? ఓకే ఓకే ఓకే. సో అయితే మళ్ళీ లిఖిత్నే చెప్పమందాం. లిఖిత్. హలో సార్. చెప్పు, బ్రీఫ్ సమ్మరీ ఇవ్వు. నువ్వు కొన్ని కేసెస్ కూడా చూసావు, కేస్ టేకింగ్ ప్రాసెస్ అవి కూడా. అవును సార్. సార్ అంటే ఒక నిమిషం సార్. ఏం పర్వాలేదు. అంటే నాకు అర్థమైన వరకు ఏంటంటే సార్, ప్రజెంట్ నా వే ఆఫ్ కేస్ టేకింగ్ ని నేను చేంజ్ చేసుకోగలిగాను సార్. అంటే ఈ స్టార్టింగ్ లో నేను జనరల్ గా ఎలాగ ఉండేదంటే, కొన్ని సిమ్టమ్స్ చూసి దాన్ని రిపట్రైజేషన్ చేసి అప్పుడు వచ్చిన ఏదో ఒక మెడిసిన్ ఇచ్చేసేవాడిని సార్. బట్ నిజంగా చెప్పాలంటే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండేది కదా కేసెస్ లో, ఏదో తాత్కాలికంగా రిలీఫే తప్ప. బట్ మీ దగ్గర నుంచి నేను ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ద ఇంటెంట్ ఆఫ్ మై కేస్ టేకింగ్, దట్ ఈస్ టు అండర్స్టాండ్ ద పర్సన్ యాజ్ ఎ పర్సన్, నాట్ యాజ్ ఎన్ పేషెంట్. అదొకటి. ఆ ఇంటెంట్ అనేది నేను బాగా అండర్స్టాండ్ చేసుకున్నాను సార్ మీ కేసెస్ ద్వారాగా. అండ్ సెకండ్ వన్ ఇస్ పర్జవరెన్స్. ఏంటంటే కొన్ని కేసెస్ లో కొంత లెవెల్స్ లైక్ ఎమోషనల్ స్టేట్ నుంచి డెల్యూజన్ స్టేట్, ఇలాగ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క టైంలో ఎందుకు వచ్చిందిలే పేషెంట్ ముందుకి మూవ్ ఆన్ చేయడం కష్టంగా అవుతుంది, లైక్ డెల్యూజన్ నుంచి. ఇంకా ఆ కేసెస్ లో కొంచెం గివ్ అప్ అయిపోవడం ఈజీగా, ఇంకెందుకులే ఇక్కడి వరకు వచ్చాం కదా, ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి పంపించేయచ్చులే అన్న ఉద్దేశం వచ్చేది. కానీ మీ నుంచి నేర్చుకున్నది ఏంటంటే పర్జవరెన్స్. అంటే పేషెంట్ని అదే స్టేట్లో ఉంచి మన వే ఆఫ్ క్వశ్చనింగ్ని
చేంజ్ చేయడం, అలాగే అండ్ అదే సార్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ద్వారా పేషెంట్ ని ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి మూవ్ ఆన్ చేయడం అనేది చాలా బాగా నేర్చుకున్నాను సార్ ఈ క్లాసెస్ ద్వారా. అండ్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే దిస్ ఈస్ ద ఓన్లీ కీ టు ఒక పేషెంట్ ని ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి మూవ్ ఆన్ చేయడం కూడా ఈ వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ ఒక కీ లాగా అనుకోవచ్చు దీన్ని. అండ్ అదే సార్ ఎక్కువగా నేను నేర్చుకున్నది ఏంటంటే ఈ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఒకటి, పేషెంట్ ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇంకోటి ఈ కేస్ టేకింగ్ పార్ట్ అనేది నేను ఈ క్లాసెస్ లో బాగా నేర్చుకున్నాను సార్. అంతే సార్. నిన్ను బాగా ఇన్స్పైర్ చేసింది, బాగా ఆలోచింపచేసింది, నిన్ను ప్రభావితం చేసింది కేసు ఏమైనా ఉందా? అదే సార్ ఫాల్కన్ కేసు. అలాంటిది ఏదైనా ఒక కేసు జస్ట్ మన ఫ్రెండ్స్కి ఆ కేసు గురించి నువ్వు చెప్తే వాళ్ళు, సో దట్ మన దివ్యశ్రీ లాంటి ఎంతూజియాస్టిక్ పిల్లలు ఉన్నారు, రాధికాదేవి, మనం యానిమల్ కింగ్డమ్ అప్పుడు చెప్పుకున్న కేసు సార్ అది ఫాల్కన్ కేసు. ఫాల్కన్ కేసు, ఓకే. దాని గురించి చెప్పు మన ఫ్రెండ్స్ కి, వాట్ యు అబ్జర్వ్డ్ ఇన్ దట్ కేస్ అనేటువంటిది. ఓకే సార్. యాక్చువల్ గా ఈ పేషెంట్ వచ్చి అరౌండ్ నాకు తెలిసి ఒక 10 years నుంచి అరౌండ్ 8 years నుంచి అప్రాక్సిమేట్ గా మన దగ్గర యూజ్ చేస్తున్నారు సార్ మెడిసిన్స్. ఎక్కువగా ఈ పేషెంట్ ఇదివరకు మరి మార్నింగ్ టైంలో వచ్చేవారు నాకైతే తెలియదు కానీ సార్, నేను ఈవినింగ్ టైంలో ఉన్నప్పుడు కనీసం మంత్లీ ఒక 2 times అయినా వస్తూ ఉంటారు సార్. నేను 3 years నుంచి చూస్తున్నాను ఈ పేషెంట్ని. ఈవిడ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే యూటరైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, కానీ ఒక అప్రాక్సిమేట్లీ ఒక 6 months నుంచి హెవీగా బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. ఆ ఫైబ్రాయిడ్స్ మెడిసిన్ వాడుతున్నారు, కానీ ఒక 6 months నుంచి హెవీగా బ్లీడింగ్. ఎంత హెవీ అంటే ఆవిడ యాక్చువల్ షీ వాజ్ ఇన్ లా అడ్వకేట్. ఆవిడ క్లయింట్స్తో చాలా ఇష్యూస్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఆవిడతో చాలా వెరీ అథారిటేటివ్ కూడా ఉంటారు అండ్ వెరీ కమాండింగ్గా ఉంటారు. ఆవిడ మాట్లాడితే అదే ఒక క్రిమినల్తో ఒక లాయర్ ఏ విధంగా డీల్ చేస్తారో ఆ విధంగా పేషెంట్తో ఫిజిషియన్స్తో మాట్లాడతారు ఆవిడ. అంత కమాండింగ్గా ఉంటారు. కూడా క్రిమినల్స్ అనుకుంటూ ఉంటదేమో ఆవిడ. అదే అంటే ఆవిడ వే ఆఫ్ బిహేవియర్ అనేది ఆ విధంగా ఉంటది. ఆవిడ మెయిన్ ఇష్యూ అంటే ఇష్యూ వరకు వద్దు, స్టార్టింగ్ ఏంటంటే ఆవిడ ఈ డైలీ అరౌండ్ ఒక 10 to 15 శానిటైజ్ అదే ప్యాడ్స్ వరకు చేంజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఆవిడది ఈ బ్లీడింగ్ తో. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళ పాపని ఈవిడే డైలీ కాలేజ్కి స్కూల్కి తీసుకెళ్తా ఉంటది. రెస్ట్ తీసుకోరు, అటు క్లయింట్స్తో వెళ్ళిపోతాయి, ఈ డీలింగ్స్కి వెళ్తూ ఉంటారు. మరి ఎందుకమ్మా మీరు అయినా ఇంతగా స్ట్రెస్ అవ్వడం అంటే, నా పాప ఫ్యూచర్ బాగుండాలి సార్, ఆ పాపని చదివించుకోవాలి, ఇంకా ఈ విధంగా కేసు రన్ అయింది అంతా పాప అని. ఇక ఈ అండర్స్టాండింగ్ బేస్ మీద ఒక ల్యాక్ క్యాప్రినమ్ అని ఒక రెమెడీ పెట్టవలసి వచ్చింది కేసులో. బట్ దాంతో అంత ఇంప్రూవ్మెంట్ ఏం లేదు ఆ కేసులో ఆ టైంలో. అండ్ సార్ లాస్ట్ విజిట్ మీ దగ్గరికి వచ్చేసారు ఆ పేషెంట్. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది అదే కొంత కేసు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చారు కూడా. హస్బెండ్ ఇష్యూ అనేది అసలు స్టార్టింగ్ లో ఎక్కడ అసలు టచ్ చేయలేదు సార్ ఆవిడది. ఆ హస్బెండ్ ఇష్యూ అనేది మీ దగ్గరకు వచ్చిన తర్వాత అసలు ఏంటి హస్బెండ్ అంటే, ఆయన ఎప్పుడో నాకు డైవర్స్ అయిపోయింది, మీ ఇద్దరం వేరుగా ఉంటాను, అసలు ఈ పాయింట్ ఇప్పుడు దాకా స్టార్టింగ్ లో 10 years నుంచి వాడుతున్నారు ఆవిడ మన దగ్గర. ఈ పార్ట్ అనేది అసలు ఎప్పుడు రాలేదు కేసులో.
ఇదే ఫస్ట్ టైం అసలు ఆవిడ హస్బెండ్ కి దూరంగా డైవర్స్ అయిన ఇష్యూ ఒకటి స్టార్ట్ అయింది ఇక్కడే. సో ఆ కేసులో అలాగా ఏంటి మెయిన్ ప్రాబ్లం అంటే నాకు అసలు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు. అదే మెయిన్ గా పెళ్ళైన కొత్తలో ఈవిడ చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఒక చిన్న విషయం మర్చిపోయావు లిఖిత్. యాక్చువల్గా ఆవిడ స్టార్ట్ చేసింది నీకు గుర్తుండే ఉంటది. ఫస్ట్ పెయిన్ ఇన్ ది ఓవేరియన్ రీజన్, రైట్ ఓవరీలో పెయిన్, అది ఏదో గన్ తో షూట్ చేసినట్టుగా వస్తోంది అని చెప్పి. సార్ అవునా, అదే సార్ ఆ షూటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ నుంచి కేసు అంతా స్టార్ట్ అయింది సార్ మనది ఇక్కడ లాస్ట్ విజిట్ లో సిట్టింగ్ లో. ఓకే, డిస్క్రైబ్ దట్ షూటింగ్ పెయిన్ అని అన్నారు. ఓకే, ఒక్క నిమిషం ఆగుదాం. మన ఫ్రెండ్స్ ఒపీనియన్ తీసుకుందాం ఎందుకు మనం ఇదైందో. పూజ్య శ్రీదేవి, యా. సో ఏ ఇయర్ అమ్మా నువ్వు? ఫైనల్ ఇయరా? థర్డ్ ఇయర్. ఓకే ఓకే. ఇప్పుడు లిఖిత్ ఒక కేసు చెప్పాడు కదా, ఈ కేసులో ముందు ల్యాక్ క్యాప్రినం ఇండికేట్ అయిందన్నాడు, తర్వాత హస్బెండ్ ఇష్యూ వచ్చింది కన్సిడరేషన్లోకి, అక్కడి నుంచి కేసు రూపు మారింది. అది చెప్తాడులే అతను ఎలా మారిందో. సో ఎందుకు హస్బెండ్ ఇష్యూ క్రైటీరియా కావాలి మనకి? ఏంటి కారణం? ఎందుకు ఆ ముందు డాటర్ ఇష్యూలో ఎందుకు సరైన రెమెడీ దొరకలేదు? అది జరిగింది కాబట్టి ఎందుకు ఆ ఇష్యూ మనం మార్చాల్సి వచ్చింది? ఏంటి కారణం? అంటే మెయిన్ అక్కడ పర్సన్ అనేది దూరం అయిపోయిన తర్వాత మేబీ తన కాన్సన్ట్రేషన్ కానీ లవ్ కేర్ ఏదైతే ఉందో ఆ పాప మీద షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు హస్బెండ్ దగ్గర. కాబట్టి మనకి పైన ప్లేన్ లో అది కనిపించింది. ఆ తర్వాత డెప్త్కి వెళ్ళాం కాబట్టి అసలు ఆ ఇష్యూ ఉంది, ఇంకా అది ప్రాబ్లమాటిక్ గా ఉంది అని తెలిసింది. ఓకే ఓకే ఓకే. నవ్యశ్రీ ఏ ఇయర్ అమ్మా? నవ్యశ్రీ సార్ నేను పేజీ పార్ట్ 2 సార్. పీజీ. ఓకే ఓకే. సో ఇన్ యువర్ ఒపీనియన్, ఇప్పుడు ఆయన ఒక కేసు చెప్పారు డాక్టర్ లిఖిత్. ఈ కేసులో ఫస్ట్ ఆయన మనం వెళ్ళినటువంటి యాంగిల్లో డాటర్ని దింపుతారు, సంథింగ్ ఆవిడ తాలూకు ఇష్యూ తీసుకుని అందులో మేబీ కొంత దూరం వెళ్ళి కన్సిడరేట్ చేసుకుని వారు మెడిసిన్ ఇచ్చారు, ల్యాక్ క్యాప్రినం. పెద్దగా వర్కౌట్ అవ్వలేదని ఆయన చెప్తున్నారు అనుకోండి. సో మనం అప్పుడు తర్వాత ఇంకొక రకంగా ఏరియా మారింది అని చెప్పారు. సో ఎందుకు ఏరియా మారాలి? ఏంటి నీ ఐడియా దాని వెనకాల? అసలు ఫస్ట్ ఆమెకి డైవర్స్ అవ్వడానికి గల రీజన్ ఏంటో కనుక్కోవాలి సార్. ఓకే. అంటే దేన్ని బేస్ చేసుకుని అంతవరకు వెళ్ళారు అనేది కొంచెం తెలిస్తే బెటర్ అని నేను అనుకోవడం సార్. అది తెలిస్తేనే కానీ మనం ఏది చేయలేం, ఇంకా ముందుకు ప్రొసీడ్ అవ్వలేం. ఓకే. సో ఆ రకంగా కొంచెం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని కదా? ఎస్ సార్. ఓకే, గుడ్. రాధికాదేవి, వాట్ ఈజ్ యువర్ ఐడియా విత్ రిగార్డింగ్ టు దిస్ కేస్? ఏంటి నీ ఐడియా? హలో, అన్మ్యూట్ చేయాలమ్మా. నో, యువర్ వాయిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఆడిబుల్. Okay. Divyasri, you can post in chat box, Radhika Devi, the idea behind
You can post your view in the chat box. Divyasri, what's your idea? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మ, చెప్పు. సార్ యాక్చువల్లీ నేను లాస్ట్ లో కొంచెం వినలేదు సార్ కేసు. తర్వాత వచ్చి అంటే మధ్యలో కొంచెం ఇంటికి చుట్టాలు వచ్చినంటే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినా, లాస్ట్ లో వినలేదు. ఏం లేదమ్మా, అక్కడ కేసులో చాలా రోజుల నుంచి ఒక ఆవిడ మన దగ్గర వాడుతున్నారు. ఆ కేసు లిఖిత్ డీల్ చేశాడు. అతను చూసినప్పుడు ఆవిడ చాలా డాగ్మాటిక్గా, అథారిటేటివ్గా, చాలా హాటీగా, ప్రైడ్గా, యారగెంట్గా ఉన్నారు ఆవిడ. సో ఆవిడ ఒక 6 months 8 months నుంచి డియూబీతో బాధపడుతున్నారు, డిస్ఫంక్షనల్ యూట్రిన్ బ్లీడింగ్ బికాస్ ఆఫ్ సమ్ యూట్రిన్ ఫైబ్రాయిడ్. సో మన లిఖిత్ అది స్టడీ చేసి ఆవిడకి ఆ పాపని దింపుతారు, రోజు బాగా కేర్ తీసుకుంటారు, పాపది ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఇలా చేస్తారు అలా చేస్తారు అనేటువంటి బేసిస్లో ఆయన ల్యాక్ క్యాప్రినం ఇచ్చారు. సో అది కొంత బాగా పనిచేసింది. ఇంకా తర్వాత కొంచెం వరకు వర్క్ చేసి ఆ తర్వాత పెద్దగా అది ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయింది. సో తర్వాత మనం అక్కడ యాక్చువల్గా ఆవిడ ఒక డైవర్సీ అనమాట. సో మనం నెక్స్ట్ వేరే ఏరియాలోకి మనం స్లోగా ఆవిడని షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. సో అలా మనం ఎందుకు మార్చాల్సి వచ్చింది ఈ కేసులో అంటే, ఆ తర్వాత మెడిసిన్ బాగా పనిచేసింది అని మన లిఖిత్ వాచ. సో వాట్ ఈస్ ద నీడ్ టు చేంజ్ అన్ ఏరియా అనేటువంటిది డౌట్. అంటే రిజల్ట్ సరిగ్గా మనకి సాటిస్ఫాక్టరీగా లేనప్పుడు ఇంకా మనకు అనిపించాలి కదా సార్, మన మందు కరెక్టే పనిచేసిందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఇంకో ఏరియా కూడా షిఫ్ట్ అయ్యి అడగొచ్చు. అక్కడ ఇక్కడ కన్ఫర్మ్ అయితే ఒక రెమెడీకి ఫిక్స్ అయిపోవచ్చు కదా సార్. ఓకే. సో మహేశ్వరి, వాట్ ఈజ్ యువర్ ఐడియా విత్ రిగార్డింగ్ టు దిస్ కేస్? ఏంటి నీ ఐడియా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. కేసు అక్కడితో మీన్స్ ఇంకా ఫర్దర్గా రిజల్ట్ రావట్లేదు, స్టక్ అవుతుంది అంటే అక్కడితో ఆగిపోయిందంటే మీకు సంథింగ్ ఏదో మిస్ అవుతుంది, ఇంకా డీప్గా వెళ్తే ఆ పేషెంట్ ఒక సెన్సేషన్ ఎక్స్పీరియన్స్ ట్రూ పిక్చర్ వస్తుందని చెప్పి నెక్స్ట్ వేరే ఏరియాలో కూడా వెళ్తే ఒక క్లియర్ పిక్చర్ వచ్చి అసలు ఆ పేషెంట్ ఆ డ్రగ్ అయినా లేకపోతే కాదా అని కన్ఫర్మేషన్ కోసం వేరే ఏరియాలోకి వెళ్ళారని అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఎందుకు ఆ ఏరియాలోకే వెళ్ళాం? ఇంకా వేరే ఏరియాస్కి వెళ్ళొచ్చు కదా. అంటే డైవర్స్ ఇష్యూ అది చెప్తున్నారే కదా సార్, ఆ చైల్డ్లో కూడా కేర్ తీసుకుంటారని ఆ ఇష్యూ అండ్ హస్బెండ్ ఇష్యూ అంటే నేను వేరే చోట విన్నాను సార్, ఓవరీస్ హస్బెండ్కి రిలేటెడ్ సంథింగ్ అలాగా. అండ్ తన పేషెంట్ కూడా మెన్షన్ చేశారు కదా సార్ అండ్ హస్బెండ్ ఇష్యూ గురించి. సో ఆ డైవర్స్ ఇష్యూ దాన్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందేమో పేషెంట్ అని అలా సార్. ఓకే, గుడ్. మృదుల, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఈ కేసులో యాజ్ ఇఫ్ వాళ్ళు చెప్పినట్టు లైక్ మేబీ షీస్ షోయింగ్ ఏ కాంపన్సేటెడ్ వ్యూ. అంటే మేబీ ఆవిడ జస్ట్ మనకి కాంపన్సేటెడ్ వ్యూ చూపించి ఉంటుంది. మేబీ వీ హ్యావ్ టు గో బిట్ డీపర్ ఇన్ టు హర్ సెల్ఫ్. అంటే పేషెంట్ ఆ డివర్స్ ఆ కండిషన్స్ అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, లైక్ at that particular moment మనకి ఆ సెన్సేషన్ అవి తెలియాలి సార్. సో వీ హ్యావ్ టు ప్రోబ్ మచ్ ఇన్ టు దట్ ఆస్పెక్ట్. ఓకే ఓకే, గుడ్ గుడ్. ఓకే, ఐశ్వర్య. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, వాళ్ళు చెప్పినట్టు అంటే ఫస్ట్ డాటర్ గురించి కేర్ తీసుకో కొంచెం స్టోరీ పార్ట్ లాగా అనిపించింది సార్. అండ్
హస్బెండ్ ఇష్యూ వచ్చేసరికి మేబీ కాజేషన్ డైవర్స్ తర్వాత ఫైబ్రాయిడ్ వచ్చి ఉండొచ్చు. అసలు ఫైబ్రాయిడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే ఇష్యూ మీద వెళ్ళొచ్చు అని అనిపిస్తుంది. అంటే డైవర్స్ తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయిందా అని కాజేషన్ అయితే అయి ఉండొచ్చు అని. అయోధ్య కృష్ణ. అయోధ్య కృష్ణ చెప్తున్నావా? అవునా? ఓకే. అఖిల, దేవకి అఖిల. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పు. కేసు అయితే వినలేదు, బట్ ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ కొద్దిగా విన్నాను. ఒక ఏరియా ఒక ఏరియాలో మనకు రిజల్ట్ రావట్లేదు, వీఆర్ గోయింగ్ మళ్ళీ ఇంకోలా తీసుకుంటున్నాం కేసు అంటే వీఆర్ మిస్సింగ్ సంథింగ్, హిడెన్ ఆస్పెక్ట్ ఇంకోటి ఏదో ఉన్నది కాజింగ్. అదే ఆ హిడెన్ ఆస్పెక్ట్ ఉన్నది అనే విషయం అర్థమైంది. ఆ ఏరియాయే ఎందుకు ఎత్తుకున్నాము అనేది ఇప్పుడు లిఖిత్ చెప్పిన పాయింట్ కూడా అదే కదా. నేను వినలేదు సార్, కేసు వినలేదు. ఇప్పుడు సమ్ చైల్డ్ కేరింగ్, హస్బెండ్ రెడ్డి గారు డైవర్స్ వచ్చారనే కథ విన్నావా నువ్వు? నేను సారీ సార్, లేట్ వచ్చా నేను. వెళ్ళలేదా? రెడ్డి గారు వచ్చారని ఒక గ్రామంలో నాటకం వేస్తున్నారట. నాటకం వేస్తుంటే ఆ ఊళ్ళో చాలా మంది కొంచెం పెద్ద మోతుబరులు ఉన్నారు. రెడ్డి గారని కొంతమంది రెడ్లు ఉన్నారు. వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు అనమాట. ఆ నాటకాలకు అది వాళ్ళే కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉంటారు. సో సరే, నాటకం మొదలైపోయింది. మొదలైపోయిన తర్వాత కొంచెం లేటుగా ముందు ఊళ్ళో పెద్దరెడ్డి గారు వచ్చారట. ఒక 10 నిమిషాలు నాటకం అయ్యాక ఆపండి రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ మొదటి నుంచి వేయండి అన్నారు. సరే అని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టారు. ఇంకో 10 నిమిషాలు అయ్యాక చిన్నారెడ్డి గారు వచ్చారట. ఆ 10 నిమిషాలు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టారు. అలా ఆ ఊళ్ళో ఉన్న రెడ్డి గారులు అందరూ వచ్చేస్తూ ఉంటే చివరికి నాటకం అంతా ఆ 10 నిమిషాలే జరిగింది. అలా మన క్లాస్ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఉన్న వాళ్ళకే ఈ పాయింట్స్ అర్థం అవుతున్నాయి, లేకపోతే మళ్ళీ అందరికి ఒకసారి చెప్పాల్సి వస్తుంది కేసు. సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఓకే ఓకే ఓకే. ధనలక్ష్మి, ఎనీ ఐడియా అబౌట్ దిస్ ఇష్యూ? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ పాస్ట్ హిస్టరీ ఏమన్నా దాంట్లో ఆ స్టోరీలో ఏమన్నా దొరుకుతుంది? హస్బెండ్ గురించి మనం ప్రూవ్ చేసినప్పుడు ఇష్యూస్, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా దొరకచ్చు అని అనుకుంటున్నాను. ఓకే ఓకే. ఫాతిమా. సారీ సార్, ఇందాకే జాయిన్ అయ్యా నేను కూడా. ఓకే ఓకే. ఓకే. సో లిఖిత్, యా, అసలు నీ వ్యూ ఏంటి? మన వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ కొన్ని వ్యూస్ చెప్పారు, నువ్వేమంటావు? నీ వ్యూ ఏంటి? వాట్ ఐ అబ్జర్వర్స్, యాక్చువల్గా ఒక మ్యారీడ్ ఉమెన్ డైవర్స్ అయిపోయి ఒక 10 years అయిపోతుంది, ఒక పాప ఉంది. సో అది కామన్ ఇష్యూ. ఒక 80% ఆఫ్ ఉమెన్కి అది ఒక కామన్ ఇష్యూ. ఏంటి, పాపను బాగా చూసుకోవాలి, ఆవిడకు పాపకు ఒక మంచి లైఫ్ని ఇవ్వాలి, అండ్ తండ్రి లేని లోటు తీర్చాలి. అదొక కామన్ ఇష్యూ. ఆ కామన్ ఇష్యూనే ఒక యాంకర్ లాగా బేస్ చేసుకొని ముందుకెళ్ళాము. దట్ వాస్ ద రాంగ్ థింగ్ వాట్ ఐ డిడ్.
వెరీ గుడ్ లిఖిత్. సో డియర్ ఫ్రెండ్స్, ఐ థింక్ మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రాబ్లం ఎక్కడొచ్చిందో. దివ్యశ్రీ, మృదుల, ఐశ్వర్య, ఫాతిమా, అఖిల, ద ప్రాబ్లం హీస్ ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే డైవర్స్ అయిపోయింది, పాపని ఈవిడ పెంచుకుంటుంది. సో ఆ పాపని ఈవిడ రోజు తన ఇంట్లో బాగోపోయినా దింపుతోంది. సో ఆ ఇష్యూనే యాంకర్గా భావించి అక్కడే ఎక్స్పీరియన్స్ కనుక్కోవడానికి ప్రయత్నం జరిగింది. అది ఒక 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 యాంగిల్. దట్స్ ఎ గుడ్ ప్రోబ్, బట్ ఇట్స్ ఎ కామన్ ప్రోబ్. వీ కుడ్ నాట్ గెట్ ద ఎగ్జాక్ట్ పర్సన్ దేర్. అంతేనా లిఖిత్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఫర్దర్గా వెరీ గుడ్ అబ్జర్వేషన్. అసలు ఈ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయ్యింది అన్నది క్వశ్చన్, అదే షూటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వాడు ఎక్స్ప్రెస్ చేశారు సార్. అక్కడి నుంచి నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రాబ్లం ఎలా మొదలైంది అంటే ఇక ఇలాగే డైరెక్ట్గా చెప్పారు పేషెంట్. ఇంకా ఇది హస్బెండ్ నుంచి డైవోర్స్ అయినప్పటి నుంచి నాకు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఫామ్ అయినాయి అని పేషెంట్ డైరెక్ట్గా చెప్పేసి అసలు డైవోర్స్ ఇష్యూ అనేది స్టార్టింగ్లో ఎక్కడ రాలేదు. అండ్ ఏంటి అసలు ఎలాగ ఆవిడ చెప్పడం, చిన్నప్పటి నుంచి కూడా చాలా కేరింగ్గా పెంచారు మా ఫాదర్ గారు. చాలా ఇండిపెండెన్స్ అన్నది, చాలా స్వేచ్ఛనిచ్చారు. రే లిఖిత్ సార్, నువ్వు ఫస్ట్ షూటింగ్ పెయిన్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సో నువ్వు ఈ కేసుని ఎత్తుకున్నావు అంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేసి ఉంటావు అనుకున్నాను. ఇండిపెండెన్స్ కాదు, మనం అడిగిన క్వశ్చన్కి ఆవిడ ఏమిచ్చింది? సెకండ్ క్వశ్చన్ రెస్పాన్స్ రెస్ట్రిక్షన్ కదా. ఫస్ట్ ఇమీడియట్ గా ఆవిడ సెకండ్ పాయింట్ లోనే ఆవిడ అందుకున్నది ఏంటి? ఎందుకు అది జరిగింది ఆ రోజు నీకు చెప్పాను కూడా నేను. ఎస్ సార్, ఎస్ సార్. ఎందుకు అసలు డైవోర్స్ అవ్వడం కారణం ఏంటి అంటే నాకు చాలా రిస్ట్రిక్షన్ ఉండేది అత్తగారు వాళ్ళ ఇంట్లో. దట్ ఈస్ ద పాయింట్. ఐ ఫీల్ రిస్ట్రిక్టెడ్ దేర్. సో ఎందుకు వచ్చింది ఆ వర్డ్? అందరూ వినండి, చాలా క్లినికల్ పాయింట్స్ ఇవి. ఎందుకు వచ్చింది ఆ వర్డ్? ఎందుకంటే ఆవిడ అలాగా ఆ విధంగా రిస్ట్రిక్ట్ ఫీల్ అయ్యే స్వభావం ఉన్న మనిషి కాదు సార్ ఆవిడ. కాదు. ఓకే, అది కరెక్టే, కానీ ఆ వర్డ్ అంత తొందరగా వచ్చిందంటే జ్ఞానశేఖర్, వాట్ డస్ ఇట్ ఇండికేట్ ఎట్ సచ్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద పాయింట్? ఇండికేట్స్ హర్ డెల్యూషన్. వేవ్లెంత్. రాధికా దేవి, ఓకే. జ్ఞాని, వెరీ గుడ్ రాధికా. వాట్ డస్ ఇట్ ఇండికేట్? more than that, what does it indicate? జ్ఞానశేఖర్, శేషు. సింక్ అయింది. ఓకే. కోర్ గ్రూప్ మెంబర్స్, వాట్ డస్ ఇట్ ఇండికేట్? జాహ్నవి, రాఘవన్. Her experience in that situation, sir. No. Neeraj, yeah. Wavelength match, definite wavelength match, Radhika Devi. Her experience in that situation, sir. No. What does that indicate? That at an early question after shooting pain in the right ovary, what's the issue in your married life? It's a casual general question. What's the issue? We are in the right path, okay? And one more thing it is indicating. What does that answer from the patient indicating? జాహ్నవి, గౌతమ్, నీరజ్, వెరీ గుడ్. ఎవరో చెప్పారు సబ్ కాన్షియస్ మైండ్ టాక్, వెరీ నైస్, ఎక్సలెంట్. అఖిల పాపం తక్కువ వచ్చిన క్లాసెస్కి బాగానే చదువుకుంటుంది. Jahnavi, at such early point of the case,
when patient says something from the subconscious, what does it indicate? Her energy is there, అక్కడ ఉంది అని. Very good, very good. And one more thing it indicate along with that, core issue. నేను కోర్ గ్రూప్ అన్నాను, నువ్వు కోర్ ఇష్యూ అంటున్నావు. ఓకే, అంటే ఫస్ట్ మాట్లాడేది ట్రూ ఉంటది కదా సార్. it is indicating her daily level of experience. She is in 1M potency. So at such early point, you didn't touch the emotional point level directly. What's the issue in your marriage life? అది మన క్వశ్చన్. ఏంటి మీ వివాహ బంధంలో ప్రాబ్లము? నాకు అక్కడ రెస్ట్రిక్షన్ ఫీల్ అయ్యానండి. అంతేనా లిఖిత్? విత్ జెస్చర్. yes sir. That denotes that she is in 1M potency, that her daily level of experience is in 1M potency according to the sensation understanding. And the second thing, ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఏంటంటే, వాట్ వీ గెట్ ఇన్ దట్ మ్యారీడ్ ఆర్ డైవోర్స్ ఇష్యూ ఈజ్ వీఆర్ గెటింగ్ ద ట్రూ పిక్చర్ ఆఫ్ దిస్ పర్సన్. We are getting the exact person. Who is the exact person? ఇందాక ఎవరు చెప్పారు, బాగా చెప్పారు, కాంపెన్సేషన్. ఆవిడ ఈ పాప మీద చూపిస్తున్నదంతా కాంపెన్సేషన్ పార్ట్. అసలు పర్సన్ వెనకాల ఉన్నాడు, వెనకాల ఉంది ఆవిడ. ఎక్కడుంది? వివాహ బంధంలో ఉంది. సో ఇమీడియట్గా ఎప్పుడు అడుగుతామా అని చూస్తున్నట్టుగా ఆవిడ ఓపెన్ అయిపోయింది. దిస్ ఈజ్ ది ఆర్ట్. బికాజ్ ఇన్ ది కేస్ ఫారం మనకు అర్థమైంది, కేస్ ఫారంలో ఏంటి, ఈవిడికి వివాహ వ్యవస్థలో ఏదో ఇబ్బంది ఉంది అనే పాయింట్ మనకి కేస్ ఫారంలో అర్థమైంది. కానీ మనం మొహమాట పడుతున్నాం. అది అడిగితే ఈవిడ చాలా అడమెంట్గా ఉంటుంది, హార్టీగా ఉంటుంది, అవన్నీ నీకెందుకయ్యా అంటుందేమో అని భయం ఫిజిషియన్కి. అంతేనా లిఖిత్? కదా? లేదా అవునంటా కాదంట? కొంచెం ఆవిడతో మాట్లాడాలంటే భయం ఉంటుందా లేదా నీకు? కొంచెం అడమెంట్ గా ఉండదు, కొడుతుందేమో అన్నట్టుగా ఉంటుంది కదా. బట్ వన్స్ వెన్ వీ మ్యాచ్డ్ ద వేవ్ లెంత్, ఇందాక రాధిక చెప్పినట్టు, దెన్ దెర్ ఆర్ నో సచ్ ఇష్యూస్ దేర్. ఆవిడేం తడబాటు పడలే, ఇంకా మనం అడగడానికి తడబాటు పడ్డామేమో తప్ప, వన్స్ మనం అది ఎప్పుడైతే మ్యాచ్ అయ్యామో, ఎప్పుడైతే అక్కడ అసలు పర్సన్ ఎవరో తెలుస్తుంది. ఆ వర్డ్ ఎవరైనా చెప్తారేమో అని. దిస్ ఈజ్ ద ఏరియా వేర్ వీ గెట్ ద ట్రూ పర్సన్. నిజమైన మనిషి ఎప్పుడు ఎక్కడుంటాడు, ఎప్పుడు ఒత్తిడి ఉందో అక్కడ నిజమైన మనిషి ఉంటాడు. మిగతా చోట్ల చాలా వరకు యాక్ట్ చేసేస్తాడు, అవన్నీ కామన్ థింగ్స్. కానీ నిజమైన వ్యక్తిని ఎక్కడ పట్టుకోవాలి, ఎప్పుడైతే వాడికి ఒక ఇష్యూ నలుగుతోందో అక్కడ అసలు పర్సన్ ఉంటాడు. సో దట్ ఈస్ ద ఏరియా టు బి ఫోకస్డ్. అందుకని డైవర్స్ అయినటువంటి ఇష్యూ మనం ఎత్తుకోగానే ఏం చెప్పింది, నేను రెస్ట్రిక్షన్ ఫీల్ అయిపోతాను, నాకు ఫ్రీడమ్ లేదు, నాకు గాలి కావాలి, తలుపులు తెరవాలి, ఆకాశం కనబడాలి. ఏమిటి ఇవన్నీ? చీకటిగా ఉంటుంది. మేము కింద అత్తగారు వాళ్ళు ఉండేవారు, పైన మేము ఉండేవాళ్ళం. పొద్దున్న వెళ్తే ఈయన రాత్రి వచ్చేవాడు. ఆ గదిలో ఒంటరిగా ఉండిపోయేదాన్ని. కమ్యూనికేషన్ లేదు, లైట్లు వేయనివ్వరు, టీవీ పెట్టనివ్వరు. ఏంటి సార్ ఈ రెస్ట్రిక్షను? సో దీస్ ఆర్ ద కేసెస్ వేర్ వీ లెర్న్ సో మచ్ థింగ్స్. ఇట్స్ నాట్ ద రెమెడీ వాట్ వీ గేవ్, ఆర్ ఇట్ ఈస్ ల్యాక్ క్యాప్రినమ్ ఆర్ సంథింగ్. సమ్టైమ్స్ వీ ఫెయిల్ ఆల్సో. ఒక్కొక్కసారి మనం తప్పు చేయొచ్చు, ఆ ల్యాక్ క్యాప్రినమే కరెక్ట్ అవ్వచ్చు, దట్స్ డజంట్ మ్యాటర్. కానీ మనం నేర్చుకునేటువంటి విషయాలు ఇవి. సో టు అండర్స్టాండ్ ఏ పర్సన్, టు మేక్ అవర్ ఇంటెంట్ క్లియర్, టు బీ పర్పస్ఫుల్ ఇన్ అవర్ క్వశ్చన్స్, వీ హ్యావ్ టు గెట్ ద ఎగ్జాక్ట్ ప్రాబబిలిటీ. There may be many possibilities. There is the issue of husband, there is the issue of daughter, there is the issue of father, there is the issue of lawyer. She is a lawyer.
చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ ద ప్రాబబిలిటీ, ద హాట్ స్పాట్ ఈస్ ద డైవర్స్ ఇష్యూ, where exactly we get the true picture, the subconscious picture of this person. The experience of the picture of this person can be found only during that tug period. అదర్వైజ్ మనం మిగతా టైంలో కూర్చోబెట్టండి, మనకి వ్యాస మహర్షి అంతటువంటి కథలు చెప్తారు వాళ్ళు. దే వోంట్ గివ్ ఎనీథింగ్, బికాస్ ద పేషెంట్ ఈజ్ స్పీకింగ్ ఫ్రమ్ ద కాన్షియస్ మైండ్. తన నాలెడ్జ్తో మాట్లాడుతున్నాడు, చాలా విషయాలు చెప్తాడు, మనకి తెలియని విషయాలు కూడా హోమియోపతి గురించి కూడా మనకే చెప్తాడు. డోంట్ గో బై దట్ వే, సెర్చ్ ఫర్ ద ఎగ్జాక్ట్ ఏరియా. దట్స్ ద సర్ యూజువల్లీ సే ద ఏరియల్ వ్యూ. దీన్నే ఏరియల్ వ్యూ అంటారు. అందుకని ఫస్ట్లోనే తొందరపడి క్వశ్చన్లు అడగద్దా అన్నారు సార్, కాబట్టి ఏ క్వశ్చన్లు అడగకూడదు అని కూర్చోకూడదు, అడగాలి. దీనికి సారు ఎప్పుడు మొదలు పెట్టినా, ఏ కేస్ టేకింగ్ వెబినార్లు పెట్టినా, ఇంకోటి పెట్టినా ఇప్పుడు ఒకటి పాయింట్ చెప్తారు, అన్ని కేసులు ఒక్కలా ఉండవు. సో ఈ కేసులో ఇలా వెళ్ళాం కాబట్టి ఇంక అన్ని కేసుల్లో ఇలాగే ఉండదు. అలా వెళ్తే మనం ఒక్కొక్కసారి మిస్టేక్ చేసేస్తాం. The idea is we should be flexible. So in this particular case, లిఖిత్ మంచి కేసు ఎత్తుకున్నాడు. In this particular case, we will get the exact person only in the marital life. What had happened in this marital life? అక్కడ ఈ పర్సన్, అసలు పర్సన్ ఉన్నాడు, అక్కడే సబ్ కాన్షియస్ మైండ్ ఉంది, అక్కడే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదే డోరు, అదే యాంకరు. మీరు శంకరన్ గారు ఉపయోగించిన ఎన్ని పదాలు కావాలంటే అన్ని పదాలు పెట్టుకోండి. దట్ ఈస్ ద ఏరియా వేర్ వీ షుడ్ గెట్ డీప్ డీప్ డీప్. అండ్ ఆల్ అదర్ ఏరియాస్, that there may the lawyer area, the daughter area, the father area or any other area will not do good to you, because there the person will speak from the conscious mind, knowledge, logic, known things, so much compensated part. Very very difficult to go into deep from that areas to get the experience, unless and otherwise it is the functional part. Rarely we have to dig for the functional part. ఒక్కొక్కసారి అలా జరుగుతుంది, బికాజ్ పేషెంట్స్ ఆర్ వెరీ మచ్ హిండర్డ్ ఇన్ ద సెన్సేషన్ పార్ట్. అప్పుడు ఏం చేయాలి? లేదు మోకాళ్ళు అరిగిపోతున్నాయండి, అరిగిపోతుంటే నాకేం, సో ఎలా ఉంటుంది ఏంటి సెన్సేషన్? ఫంక్షనల్ పార్ట్. అంతా బాగుంది, ఎలా ఉంటుంది మీకు? ఈ మోకాళ్ళు నొప్పులే లేవనుకుందాం, ఎలా ఉంటుంది మీకు? వాట్ ద ఫస్ట్ థింగ్ యు ఆర్ గోయింగ్ టు డూ? ఇట్ ఈస్ ద ఆర్ట్. అదే చెప్తున్నాను, ఇది ప్రతిరోజు ప్రతి క్షణము ఒక హోమియోపతి వైద్యుడు తనకు తానుగా సాన పెట్టుకుంటూ ఉండడమే. ఇవాళ కూడా నన్ను ఒక కేసు విపరీతంగా ఇబ్బంది పెట్టాడు ఫస్ట్. సో దిస్ పర్సన్ గాట్ కరోనా నుంచి బయటకు వచ్చాడు, అక్కడి నుంచి నీరసం, అక్కడి నుంచి నాక్టర్నల్ ఎమిషన్స్, వీక్ అయిపోతున్నాడు. ఇతను డైలీ లేబర్, నేను ఉద్యోగానికి వెళ్ళకపోతే ఎలాంటి బాబు అప్పులు ఉన్నాయంటాడు. సో ఐ గివెన్ హయోసామస్, ఐ గివెన్ ఓపియం, ఏం పని చేయట్లే. రిపట్రీ పని చేయలేదు, మెట్రామెడికా పని చేయలేదు, అండర్స్టాండింగ్ ద పర్సన్ ఫ్రమ్ సెన్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను అనుకున్న మన పని చేయట్లేదు. దెన్ వాట్ టు డూ? Then suddenly I stopped asking questions. I just maintained silence for 2 to 4 minutes. Nothing had happened between me and the patient. Then suddenly this person had said that I sometimes get the stomach pain. This is called the aura matching. And whenever I will get stomach pain, I get so much fear and anxiety. ఇందాక నుంచి కూడా ఫియర్ యాంగ్జైటీ చెప్తున్నాడు, ఇందాక నుంచి టెన్షన్ చెప్తున్నాడు, కానీ కడుపు నొప్పి అనేటువంటి పాయింట్ ఇప్పుడే వచ్చింది.
ఇలాగే 4 years బ్యాక్ మా బావమరిది కడుపు నొప్పి వచ్చి ఏదో తేడా ఉండి ఒక నెల ఉండి చచ్చిపోయాడు. అప్పటి నుంచి కడుపు నొప్పి అంటేనే భయం అండి నాకు. దర్ సంథింగ్, దిస్ ఈజ్ కాల్డ్ సంథింగ్ విచ్ ఈజ్ అవుట్ ఆఫ్ బాక్స్. మనం ఇప్పటిదాకా అతను కరోనా గురించి, టెన్షన్ గురించి, నాక్టర్నల్ ఎమిషన్స్ గురించి, అప్పుల గురించి, ఇవన్నిటి గురించి ఆలోచిస్తున్నాం. బట్ వెన్ వి గేవ్ టైమ్ అండ్ సైలెన్స్, సంథింగ్ కేమ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ బాక్స్. 4 years బ్యాక్ బావమరిది కడుపు నొప్పితో చనిపోయాడు. కడుపు నొప్పి వస్తే చాలా టెన్షన్ వచ్చేస్తుంటుంది. నౌ వి గాట్ సంథింగ్. ఎందుకంటే ఇవి ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి కేసులో నడుస్తున్నటువంటి ప్రక్రియలకు అన్నిటికీ భిన్నంగా ఒక పాయింట్ వచ్చింది. అది కూడా మనం ఏం అడగకుండా సడన్గా స్ప్రౌట్ అయింది కేసు నుంచి, పేషెంట్ నుంచి. ఈజ్ ఇట్ నాట్ ఇంపార్టెంట్? వాట్ డూ యూ థింక్? ఇంపార్టెంటా కాదా? వెరీ గుడ్. ఎస్, ఓన్లీ ఒక్కళ్ళైనా ఆన్సర్ చెప్పారు. ఇంపార్టెంట్. ఓకే. Then how to ask a question, how to continue this conversation. Something had got very spicy here, so that we got some prospect. So Neeraj, what's your idea how to go forward with this thing? Raghavan, Jnansekar, Neeraj, Jahnavi, Seshu, seniors, core group members, Gautam, how to go ahead with this thing we got suddenly from the case? We should keep calm, sir. Pardon? సైలెంట్ గా ఉండాలి కొద్దిసేపు. వాళ్ళు చెప్పకపోతే దాని గురించి కొంచెం చెప్పండి అని ఒక లో టోన్ లో అడగడం సార్. ఓకే, గుడ్. What is your feeling when you will get pain? Okay, Likhit. Okay. Any other things? Jnansekar, Raghavan, Jahnavi, Seshu. వాళ్ళ రిలేటివ్ ఎవరో చనిపోయాడు కదా, ఆ ఇన్సిడెంట్ గురించి ఇన్ డీటెయిల్ అడగాలి. అండ్ అట్ ద స్పర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకెళ్ళాలి. ఆ క్షణంలో మీకు ఏమనిపించింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఓకే, రాఘవన్ చెప్పు. కొంచెం ఇమీడియట్ గా మనం ఏం క్వశ్చన్ ఫ్రేమ్ చేయకుండా క్వశ్చన్ ఏమైనా చెప్తారో చూసి, దెన్ ఇఫ్ స్టిల్ పేషెంట్ ఏమీ చెప్పకపోతే, పేషెంట్ ఆల్రెడీ ఒక డెల్యూజన్ లో ఉండిపోయాడు, అంటే వాళ్ళకి ఎవరికో అలా జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలా జరుగుతుందేమో అనే ఒక డెల్యూజన్ లో ఉన్నాడు. సో ఏమవ్వచ్చు? వెరీ గుడ్, వెరీ గుడ్. Take the person to that situation. Okay, Jnansekar, very good, very good. So చాలా మంది కరెక్ట్ గానే చెప్పారు. సో దిస్ ఈస్ ద ఏరియా, దిస్ ఈస్ ద ఆర్టిస్టిక్ పాయింట్. ఎందుకంటే ఇందాక రాఘవన్ చెప్పినట్టు అతను ఆ డెల్యూజన్ లో ఉండిపోయాడు. సో అతనికి కడుపు నొప్పి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో, 4 ఏళ్ల క్రితం అతను కడుపు నొప్పి వచ్చిన అతను బావమరిది ఓ నెల రోజుల నుండి చచ్చిపోయిన ఆ బావమరిదే గుర్తుకొస్తున్నాడు. అందుకని ఆ కడుపు నొప్పి వస్తే తను కూడా చనిపోతానేమో అనేటువంటి భయం ఉంది. యాజ్ నీరజ్ సెడ్, ఇవన్నీ ఎమోషన్స్. భయం వచ్చిందంటే ఎమోషనే అది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సంథింగ్, ఒక డెల్యూజన్ పార్ట్ వచ్చింది అతని కేసులో. అనుకోకుండా ఒక డెల్యూజన్ పార్ట్ వచ్చేసింది. ఏంటి? మా బావమరిది ఓ నెల రోజుల నుండి చచ్చిపోయాడు, కడుపు నొప్పి వచ్చి. సో దెన్ ఐ టుక్ ద అదర్ పాయింట్ ఆఫ్ ద కేస్. ఎలాగా? ఓకే, ఇందాక నీరజ్ చెప్పినట్టు కొంచెం టైం ఇచ్చాం, అతను ఏం దాని గురించి చెప్పలేదు. సో ఏం జరిగింది? ఇలా కడుపు నొప్పి వచ్చిందండి,
కడుపు నొప్పి వచ్చి రాగానే హాస్పిటల్కి తీసుకెళ్ళాం, ఏవో చేశారు, కానీ 1 నెల రోజులు ఉండాక చనిపోయాడు. ఓకే, ఇంకొద్దిసేపట్లో చనిపోతాననగా ఎలా ఉంటుంది మీ బావమరిది గారి ఫీలింగ్? ఇందాక జ్ఞానశేఖర్ చెప్పింది, కానీ మనం డైరెక్ట్గా ఇతన్ని పెట్టామనుకో, నువ్వు చచ్చిపోతుండగా ఎలా ఉంటుంది నీ ఫీలింగ్ అని అడిగితే ఎలా ఉంటుంది? బాగుంటుందా అది? ఇంకొకటి ఏంటంటే, కానీ నాకు ఆ భయం లేదు, నేను చచ్చిపోతానని భయం లేదండోయ్ అని కూడా చెప్తున్నాడు పేషెంట్. కడుపు నొప్పి వచ్చి మా బావమరి చనిపోయాడు, అప్పటి నుంచి ఈ కడుపు నొప్పి వచ్చినప్పుడల్లా నాకు భయంగా ఉంటుంది అంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం గౌతమ్? ఏంటి అర్థం? నేను చెప్పొచ్చా సార్? చెప్పు, ఎవరైనా చెప్పొచ్చు. అంటే భయం ఉంది, కానీ హీ డోంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాక్టర్. అతనికి భయం ఉంది, ఫియర్ ఆఫ్ డెత్ ఉంది, తెలిసిపోతుంది కదా, కానీ నాకు చచ్చిపోతానని భయం లేదండోయ్, అబ్బెబ్బే నాకు అలాంటి భయాలు ఏం లేవు అంటున్నాడు మళ్ళీ. దెన్ హౌ టు ఆస్క్ క్వశ్చన్? అతను ఒక ఐడియా ఇచ్చాడు, మా బావమరిది కడుపు నొప్పి వచ్చి చనిపోయాడు. ఇది ఇప్పటిదాకా ఈ కేసులో కరోనా గురించి చెప్పాడు, కరోనా తర్వాత నీరసం గురించి చెప్పాడు, నేను ఉద్యోగానికి వెళ్ళాలని చెప్తున్నాడు, ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నానని చెప్తున్నాడు, నాకు అప్పులు ఉన్నాయని చెప్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఈ కరోనా వచ్చి తగ్గిన దగ్గర నుంచి నా ఇన్వాలంటరీ ఎమిషన్స్ అవుతున్నాయి, నాక్టర్నల్ ఎమిషన్స్ అవుతున్నాయి నైట్ టైం అని చెప్తున్నాడు. ఇన్ని పాయింట్లు చెప్పుకొచ్చాడు. దాన్ని బట్టి ఆల్రెడీ వారం క్రితం ఓపియం ఇచ్చాం, అంతకుముందు హయాసామస్ ఇచ్చాం, అంతకుముందు సమ ఆర్సనికాలం ఏదో ఇచ్చాం మొత్తం మీద. సో మన పీజీస్ ఫేవరెట్ రిపర్టరీ మెథడ్ అయిపోయింది. మన జ్ఞానశేఖరు ఆర్ అదర్ డాక్టర్స్ హోమియోపతి ఆర్గనైజేషన్ డాక్టర్స్ మెథడ్ ఫేవరెట్ మెథడ్ మెటీరియా అయిపోయింది. ఏమీ రాలే. మన లిఖిత్ చెప్పినటువంటి పాతక్ మెటీరియా మెడికాను అనుసరించి రిపర్టరీ చేసి ఇచ్చినవి కూడా ఫెయిల్ అయిపోయాయి రెమెడీస్. ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంప్రూవ్మెంట్ లేదు కదా, ఇతను ఇంకా డిటీరియరేట్ అయిపోతున్నాడు. ఏంటి సిమ్టమ్స్? అవే సిమ్టమ్స్, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, కంగారు, ఆందోళన, భయం, ఇవే. కానీ ఫర్ ది ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే సైలెన్స్ అట్టే పెట్టామో అప్పుడు ఆ కడుపు నొప్పి గురించి బావమరిది చనిపోవటం, చనిపోయే ముందు బావమరిది తాలూకు ఆలోచన ఎలా ఉండేది? జస్ట్ ఇంకొక ఫ్యూ మినిట్స్లో చనిపోతాడనగా ఏం ఆలోచించుంటాడంటారు? అది ఫస్ట్ డెనైల్. నాకు తెలియదండి, జస్ట్ ఊహించండి, అనుకుందాం. ఇంకో 5 నిమిషాల్లో పోతున్నాడు ఆయన, అర్థమైపోయింది. ఏం ఐడియా వచ్చి ఉంటుంది ఆ క్షణంలో? Because this is the idea, this is the entry point from an other angle. ఎందుకంటే మిగతావన్నీ ఆల్రెడీ కామన్గా నడుస్తున్నవే, అందులోంచి మనం ముందుకు వెళ్ళలేము, వెళ్ళినా రిజల్ట్ రావట్లేదు. సో టేక్ ఎ డైవర్షన్, టేక్ అనదర్ రూట్. అంటే ఎందుకంటే ఈ పాయింట్ చెప్పాను, దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ లెర్నింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ప్రతి కేసు మనకు ఒక పరీక్ష, అగ్ని పరీక్ష, కొత్తది నేర్చుకునేలా ఉండాలి. సో మనం ఎప్పుడైతే కేసు స్టడీస్లో ఈ ఆత్మ పరిశీలన చేసుకుంటాం, ఇది చాలా ముఖ్యం అండి. డిగ్రీలు కాదు, గ్లామర్ కాదు, మన పక్కన ఎండి ఉందా, బిహెచ్ఎంఎస్ ఉందా, ఇవి ఇష్యూస్ కాదు. ఒక కేసులో మన ఆత్మ పరిశీలన ఎక్కడుంది,
10 ఏళ్ళ నుంచి కేసు మన దగ్గర వాడుతున్నా, మనం ఏమీ వాడికి చేయలేకపోతున్నాం అంటే దట్ ఈస్ ద ఏరియా వేర్ వీ హ్యావ్ టు పుట్ ద ఎంటైర్ ఫోకస్. కొత్త కేసు 3 గంటలు తీసుకుంటారని శ్రీకాంత్ గారు అంటే ఉపయోగం ఏముంది? 10 ఏళ్ళ నుంచి నిన్ను నమ్ముకున్న వాడి విషయం మాత్రం ఏ పురోగతి ఉండదు. వాడు వచ్చినప్పుడల్లా నేను ఇంకెవ్వరి దగ్గర చూపించుకొని మీ దగ్గరే చూపించుకుంటాను అంటూ ఉంటాడు. మనకి చాలా ఆనందం వస్తూ ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతాం, అమ్మ బాబాయ్ నేనే గొప్ప డాక్టర్. కానీ లోపల తెలీదా మనం వాడికి ఏం చేయలేకపోతున్నాం అని? బికాజ్ మన ఫోకస్ దాని మీద లేదు, మన ఫోకస్ గ్లామర్ మీదకి వెళ్ళిపోతుంది, మన ఫోకస్ మిషన్ మీద లేదు, మన ఫోకస్ ఆత్మ పరిశీలన మీద అసలే లేదు. జనం గుర్తించాలి మనల్ని. గుర్తించడానికి ఎప్పుడూ బాహ్య ప్రేరణలే. వాడు అలా చేశాడు, వీడు అలా చేశాడు, ఇంకోటి అలా చేశాడు, ఫేస్బుక్లో అలా పెట్టారు, వాళ్ళు ఇలా పెట్టారు. So these are the things to be learnt each and every day in every case. ప్రతి కేసు, నేను ఓ కేసు ఎగ్జాంపుల్ చెప్పాను అంటే ఎందుకు ఆ కేసు చెప్తున్నానంటే అది ఈవేళ నన్ను చాలా ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది. సో నౌ చెప్పాను వరలక్ష్మికి, అమ్మ కాసేపు ఆపే, ఎవరిని పాత కేసే ఫాలో అప్పే కానీ తగ్గట్లేదు, అపాయింట్మెంట్స్ వస్తే కూర్చోమను, లేట్ అవుతుందని చెప్పు. లెట్ us do this case today. సో ఎనీహౌ చాలా మంచి కేసు ఎత్తుకున్నావు లిఖిత్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇంట్రడక్టరీ పాయింట్ అది, టు గెట్ ఏ క్లియర్ పాయింట్ of any person, to get the subconscious mind of any person. Just select the area where the patient's entire focus is going. ఎక్కడ అతని ఫోకస్ ఇటువైపు వెళ్తుందో సెలెక్ట్ చేయటం, లేదు ఎక్కడ ఒత్తిడి ఫేస్ చేస్తున్నాడో, దట్ ఈస్ ద బెస్ట్ పాయింట్, బెస్ట్ ఏరియా వేర్ వీ కెన్ గెట్ ద క్లియర్ యాంకర్. దట్ ఈస్ the probability of the case where the next P, the prospect, will come into the picture. Thank you Likith, thank you so much. Manchi case cheppav. So hope you all got good understanding. Sorry for taking the time. Actually ga evaru raaledu kabatti cheppanu. Jay Kumar garu vacharu. Now I think sir Jay Kumar garu. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. అందరికీ నమస్కారం. At the outset, I would like to apologize to Srikanth sir and others in the group that I wasn't signed on at my allotted time last Saturday. I'm not providing any excuses, as Srikanth sir said that he is attending the sessions in spite of he himself having unavoidable circumstances, but I couldn't help it. I'm really sorry. And secondly, I would like to convey my gratitude to Dr. Gyan Shekhar for having introduced to the classes of Shekhar sir and brought me in touch with Dr. Srikanth sir. And I would extend the same to Dr. Srikanth sir for having given me a chance to be a part of this group and thereby learn something which wasn't earlier a part of my itinerary. Please bear with me for some time because I want to stress an important issue. I am Jay Kumar, a below average learner right from my childhood. Problem with me is that I can't remember things which I read, no matter any number of times I do that. It is only things which I experience in an analytical way do I remember. I am an alumni of Sainik School, for which thousands of aspirants appear for entrance exams
for a total number of 60 vacancies. I have been a backbencher in my class, but the other way of looking at it is that I am the lucky one of the 60 students who got admitted in the school out of the thousands who had appeared. Most of my classmates are doing well in their respective careers. They are settled and comfortable financially. I am not financially well off, but I have been given a comfortable life, and most important of all, I am a lot healthier than most of my classmates, which in a way is a boon, because though my friends are financially well off, most of them live on daily medicines. The issue I want to stress here is that we belong to the lucky few out of the thousands of homeopathic doctors in the country who have been introduced to this path. And I am not even a certified doctor, so to speak. So my simple request is to the doctors in the group is never fear or feel inferior to others, to ask for guidance if you don't understand something, and always remember that all of us are luckier than many of those who are clueless of how to treat the patient, not the disease. Majority of the patients come to a homeopathic doctor only after they have exhausted all other avenues. Though they have spent so much time with other options, they expect miracles after coming to us. The first question they ask is, how soon will I get rid of my problem? Straight away, when the patient asks this question, it puts the physician in a dilemma. But what I have learned from my experience is never try to pacify the patient by giving a false answer. Be sincere and tell them the real situation as per the details of the case. Don't answer in order to retain the patient. Whoever believes in your sincerity will stick on to you and wait till there is some betterment in their health. Otherwise, others will anyway leave you even if you answer them trying to retain them in the first place, because at a later stage you will find that you can't just treat the case properly. Actually, this has already been stressed by Srikanth sir, but anyhow, it was the year 1990. I used to teach science to 7th to 10th standard students. And I was lucky to have been taught organic chemistry by the head of the Department of Chemistry, Sri T.V. Surnaranga, during my graduation. Luckily, he was the chief guest for the anniversary celebrations of the school where I taught. During his speech, he said one thing which caught me, which I will never forget in my life. He said, teaching and medicine are two paths which are not to be taken up as professions, but they are to be taken up as missions. This was what Srikanth sir was also referring today as well as a few days back. There was a student while I was teaching who believed that he had understood chemistry better by the way I taught them when compared to the earlier teachers. He was very close to me, and one day in his 10th standard, I had asked him his goal. He said that he wanted to become a homeopathic doctor. Since I knew nothing about homeopathy at that point of time, I started discouraging him and asked him to become a surgeon, which would take him places. Earlier, he had never said no to my suggestions, but this was the first time he said no. Later, we parted ways, though periodically he was in touch with me. And after a few years, he informed me that he had achieved his goal of becoming a homeopathic doctor. Incidentally, his paternal grandfather and father were also homeopathic doctors. It was many years later that I came to realize that if he had complied with my suggestion at that time, it would have been a grave mistake on my part. But the fact is that even though he has reached his goal of becoming a homeopathic doctor, he doesn't believe in our method of case taking. ఇవన్నీ నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ త్రూ టు హూఎవర్ ఈస్ ద మెంబర్ ఆఫ్ దిస్ గ్రూప్. శ్రీకాంత్ సార్ అన్నిసార్లు అన్ని రకాలుగా చెబుతూ ఉంటే
ఎందుకు ఆయన అంతమందిని అన్ని రకాలుగా ఎందుకు పదే 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 దాన్నే స్ట్రెస్ చేస్తున్నారు? యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, వీఆర్ వన్ ఆఫ్ ది లక్కీ ఫ్యూ. బహుశా థౌజండ్స్ కూడా ఉంటారో ఉండరో నాకు డౌట్ ఈ పర్టికులర్ మార్గంలో. సో ఈ మార్గంలోకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమియోపతి నేర్చుకోవడమే ఇట్స్ రియల్లీ వెరీ లక్కీ. And moreover, coming into this particular way of life, that is especially the sensation method of case taking, you really tend to think that you are the most luckiest persons on this earth. For that, as per my experience, actually I had got selected to join the Indian Air Force in 1987. To wean me away from it, my father promised me that he would send me to the Merchant Navy. There was a deaf and dumb person who ran a mess during my study to become a radio officer in Merchant Navy. He forcefully asked me to accompany him for medication to an organization which I never thought would be the future of my life. And sometimes I wonder what I would have lost in my life if I had my father let me join the Indian Air Force. And it was the year 1993 when I was residing at Hyderabad, when I was directed for further medication from Chinnamushidwada to a person looking after the dispensary at Secunderabad. The first day when I was trying to score for his residence, it took me 2 hours and finally found it. And that was to become the turning point in my life. The difference between him and me was 25 years, and yet he used to introduce me to his colleagues as a friend. He became a guru to me and the most important person even after my parents, and diverted the path in which I was earlier moving as general manager operations in the corporate world without me even noticing it, and made me a part of an organization which was built under the orthodox principles of Dr. Hahnemann's legacy, homeopathy. It was during my tryst with my guru that I met Dr. Gyanshekar, who was later to introduce me to the system of learning, that is the sensation method. He had just returned from the Swara sensation method learning, the workshop, and I had asked him at that point of time what was taught at that workshop. First, I couldn't understand what he told me. And the first idea that struck me was getting the mental symptoms from a patient itself is such a difficult problem. And the sensation method, I thought it was really, I thought I couldn't do it. And that's what I told Dr. Gyanshekar also at that point of time. After going for these classes of salts of Dr. Shekhar sir, I came to understand the salts better, but the sensation method was not yet understandable by me. And though I joined when Srikanth sir was teaching the mineral kingdom, the passion which with he is telling the classes, whether I don't know about plant and animal kingdom in detail, but still what I was before I joined Swara group journey continues, and after Swara journey continues, there has been a vast difference in my approach towards the patients. Never expect a patient to express positive points before a doctor. My wife, my younger son, and my elder son, though they have all got healthy through my guru, still they think of things which they are currently suffering, but not the areas where they got better, or what would have been their position if they were not treated at that point of time.
So the only point here is we need to learn to be patient, because most of the time when we see a patient coming again and again and complaining that they haven't got better, we tend to lose our patience and become irritated. Understand that this situation is being projected to test you as well as the patient. Best thing to do in such a situation would be to understand yourself that you are not able to get the patient better and refer or discuss the case with others. Don't try to think that if you refer the person to another doctor, it will make you inferior in his eyes and that he may defame you in the society. Try to understand that he is unhealthy, and the only reason you are referring to somebody else is due to your intent to make him healthy. Not because you are not making him healthy, but your intent is good enough to feel better that you are referring him to a better person than you are. Rest assured, once he becomes healthy under the other doctor, he will definitely thank you wholeheartedly for having made him come out of his suffering. You need to be sincere, committed, disciplined, and affectionate if you want to be a better physician. Any new learning seems difficult at the beginning. You doctors try to remember the first day of your BHMS. Everything might have seemed Greek and Latin to you. At college, more stress is given on materia medica, as per my knowledge. Some doctors who had told me earlier in the late 90s. When I started learning this art at my guru's feet, the principles of homeopathy and the aphorisms were stressed upon. So once you doctors start learning these things, again you will get confused. Because first you are taught about only materia medica, the main emphasis was given on materia medica, and once you go into the principles of homeopathy and aphorisms, you will start getting confused. Then again, this method of sensation will make you more confused, but try to put it in perspective. Once you learn the principles and aphorisms, the materia medica becomes easy to understand, and once you start learning the sensation method, all issues you learned earlier become clearer and easy to understand. As of today, this is the best way to understand the patient in totem. You will also come to understand that if you miss any of these methods, you won't be in a position to heal the sick. As a co-speaker said on Saturday, the unmarried learners of this group are better positioned to learn faster and better because of lack of post-marital responsibilities. Let somebody else from our group take up the cases of your family members, because believe me when I say that you may take the case of your family members as neutrally as possible, but still you are bound to be prejudiced due to the daily interactions with them. As Shekhar sir and Srikanth sir try not to view yourself as a doctor while examining a patient. Try to view the picture, how much pain you as a person would feel when you are in the shoes of the person opposite you, that is the patient. In this way, you will be better off treating a patient, because we always tend to treat ourselves better than the others. Please remember that we are not doing any favor to the patient by treating him, but that he is giving us an opportunity to grow, to mature, and grow wiser, and to learn to be humble towards the person who is in pain. That humble nature will be the first step in any walk of life and help us become good human beings, and thereby better physicians. During my learning period with my Guruji, I used to get irritated when I saw certified homeopaths treating the patients the way they were. A case in point, one day I had gone to a clinic cum store to buy a remedy. The doctor was a homeopathic MD. The assistant was preparing the remedies the doctor had prescribed. The prescription was the main dose was of Naxvamika 10 m the first day,
And subsequently, daily mornings, natrum sulf 1 m was given, and daily evenings, carboves 1 m was given. And that too for 4 weeks. That is a month. I felt so irritated that I just wanted to thrash the doctor. I'm sorry to say this, but I really felt that way. And another case was, I have seen the person. He was an allopathic MD who saw a newspaper wherein he found, he was 50 to 55 plus, and a very successful allopathic doctor who found himself important at that age. So after going through a newspaper report, he bought Staph Sagre 50m, which was referred to in the newspaper. And he started taking it probably, I think, for 4 to 5 months. And the result was he became mad. So what I want to stress here is, compare all these things to what we are today because of Shekhar sir or Srikanth sir. Even if we can't treat a patient, I'm really happy that we won't spoil the patient's health. And that really is the most important point, that if you can't give a person health, please do not give ill health to the person. So I'm sorry that I don't want to point a finger at anybody, but this is the case which is going on even today around us. So in the college, you doctors are not taught the orthodox way of treating homeopathy. So again, I stress the point that we are the lucky few who are being assisted towards the right path, which the founding father had shown. This is only the next step. The sensation method is only the next step in the orthodox method. Finally, the satisfaction a physician gets when the patient returns to him after medication and says, I am really thankful to you for having cured me of my suffering, which has been hell for me all these days or years. That is the sentence which will give you the utmost satisfaction when compared to the money he pays you for your diagnosis or treatment. So I just didn't want to talk about the subject which many of you have already done. I just wanted to say the basic things which I have learned in this path. Subject-wise, I haven't learned much. There is much more to learn, whatever I have learned till now. But the basics is, I have learned how to see a human being, which was not the case before I met my guru or before I came to understand the aspects of a human being, which has been taught firstly by my Guruji, secondly by Shekhar sir, and thirdly by Srikanth sir. And since Srikanth sir is taking so much pain, I can understand his pain. But I can definitely say to Srikanth sir, you are going to get good results. These doctors are going to become good doctors. No doubt about it. So thank you all for bearing with me, and I once again express my gratitude to Dr. Gyan Shekhar for treating my family, helping me in cases where I was clueless or in doubt, and for having introduced me to the next step of what I had learned from my guru. I also thank the team which is behind making this session successful. And last but not least, again, Srikanth sir, no amount of thanks can suffice for the passion with which you are teaching us and want us to reach the point where we all also treat patients like you are treating, that is, with love, affection, and passion, and not with the intent to become like other routine doctors. Vasudeva. Sir, thank you, sir. Thank you so much for your valuable suggestions and the blessings to the younger generation, and also your experience in the past with the homeopathy. These things pave way
for so many people like us who are in a dilemma, who are in a little bit hesitation, who are in a little bit doubt because of so many things in the homeopathic fraternity happening each and every day. There is a lot of confusion going. So these with this type of inspiration, with this type of, because he is not a genuine qualified homeopath, but మీకు తెలియదు ఆయన అంటే, నేను ఆయన్ని పర్సనల్గా దగ్గర నుంచి చూసి నాకు అనిపించింది ఎంత దాన్ని ఏమంటారు పట్టుదల అనేటువంటిది మనం చాలా తక్కువ చూస్తాం. నేను ఆయన్ని చూసి చెప్తున్నాను. అంటే ఆయన కేసెస్ కూడా ఒక 2-3 కేసెస్ నా దగ్గరికి పంపించారు. అయితే ఆ కేసెస్ గురించి ఆయన తీసుకునే కేరు, శ్రద్ధ, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ ద రియల్ ప్యాషన్. అది ఆయన నా గురించి చెప్పారు, కానీ యాక్చువల్గా నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. సో మచ్ ప్యాషనేట్ ఈజ్. సో గౌతమ్, ప్రియాంక ఉంది కదా, యూ కెన్ ఎంకరేజ్ హెర్. వచ్చిందా అమ్మాయి? ఒక నిమిషం చూస్తాను. చూడు రాలేదన్నా. ఓకే, మాధురి వచ్చిందా? రాఘవన్, అసలు రాఘవన్ వచ్చాడా? పేషెంట్స్ ఉన్నాయన్నాడు. హలో మాధురి అన్నయ్య వచ్చాను అన్నయ్య. యా, చెప్తావమ్మా. లిస్ట్ లో నా పేరు లేదు కదా అన్నయ్య, ప్రిపేర్ అవ్వలేదు నేను. రేపు చెప్పమంటే చెప్తా నెక్స్ట్ క్లాస్ లో. రేపు పెట్టుకుందామా నీకోసం క్లాసు? నెక్స్ట్ క్లాస్ పర్లేదు, నీకు ఏం వస్తే చెప్పు. దాన్ని ఇందులో పెద్ద, నువ్వు ఆల్రెడీ క్వాలిఫైడ్, ప్రాక్టీస్ చేస్తున్నావు. సడన్ గా చెప్పలేను. మరి సడన్ గానే వస్తాయి అన్ని. మనకి పేషెంట్స్ మనకు ముందుగా చెప్పొస్తారా ఇలాంటి పేరు అని, అలాగే థియరీ కూడా. సో ఎవరైనా ఉన్నారా? జ్ఞానశేఖర్ ఏమన్నా చెప్తావా? దేని గురించి అన్నయ్య? The gist and summary of the mineral kingdom, or whatever that you learnt in these classes. How you are benefited with these classes, the brief summary of the path. చెప్పేసాను అన్నయ్య ఆల్రెడీ. ఎప్పుడు? నేను వినలేదని. ఇది బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ది పాత్. తర్వాత క్లాస్ లో చెప్తాను. ఓకే, రాఘవన్ అంజీ వచ్చాడా? రాఘవన్ రాలేదా? అంజీ లిఖిత్ ఫైనల్ గా ఆ కేస్ కన్క్లూజన్ చెప్పేది. అదేదో సస్పెన్స్ లా ఉంటుంది. రెమెడీ ఇంకా 5 minutes ఉంది. కేసు టెలిగ్రామ్ గ్రూప్ లో ఆల్రెడీ ఉంది సార్. చాలా మంది లేరు కదరా అప్పుడు. అదే సార్, టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టాం సార్. అది చూడు రాలేదంట. హలో సార్, అందులో రాలేదని చెప్తున్నాడు గౌతమ్. ఓకే సార్. అయితే అదే సార్,
ఇది బర్డ్స్ వచ్చిన వాళ్ళకి తెలుసు కదా, అప్పుడు చాలా మంది లేరు. ఫాతిమా లేదు, ఎస్ సార్ రాధికాదేవి ఉందమ్మోలే, మృదుల లేదు, ఫాతిమా లేదు, అఖిల ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు రాదో తెలియదు. ఆ అమ్మాయి మరి ఉందో లేదో గుర్తు లేదు. ఉన్నాను. ప్రియాంక లేదు, చాలా మంది లేరు. జస్ట్ కొని జస్ట్ బ్రీఫ్ గా చెప్పు, అంటే అది మొదలు పెట్టావు కదా, కన్క్లూడ్ చేస్తే. ఓకే సార్, ఓకే. అదే సార్, ఏంటి మీ ఫీలింగు ఇలాగా, అంటే ఈ మ్యారిటల్ లైఫ్ గురించి అంటే అసలు నాకు చాలా రిస్ట్రిక్షన్ ఫీలింగ్, బయటకు వెళ్ళడానికి లేదు. హస్బెండ్ కూడా వాళ్ళ అమ్మ నాన్నల మాటే వింటారు, నన్ను అసలు పట్టించుకోరు. నేను ఒక దగ్గర ఉండే మనిషిని కాదు, బయటికి వెళ్ళాలి, నలుగురితో తిరగాలి, పార్టీలకి షికార్లకి వెళ్ళాలని ఉంటుంది. కానీ ఇవన్నీ పెళ్ళైన తర్వాత అసలు అవ్వట్లేదు. అంటే అంత రిస్ట్రిక్ట్ చేశారు అన్నది ఆవిడ ఫీలింగ్ సార్ మెయిన్. ఇంకా చైల్డ్హుడ్ ఎంక్వైరీ చేస్తే ఏంటి అంటే, వాళ్ళ ఫాదరు, పేషెంట్ వాళ్ళ ఫాదరు చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి పెంచారు. ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా సరే, ఇక్కడ సార్ మెయిన్, ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా సరే నా బౌండరీస్ నేను క్రాస్ చేసేదాన్ని కాదు. ఇది ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ థీమ్. ఎందుకంటే ఇది తర్వాత డ్రగ్ సెలక్షన్కి బాగా యూజ్ అవుతుంది. నా బౌండరీస్ని నేను క్రాస్ చేసేదాన్ని కాదు. అండ్ ఈవెన్ నేను డిగ్రీ కంప్లీట్ చేసినా సరే, ఈ డిగ్రీ టైంలో కూడా ఇలాగే ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్ళేవారు, ఎక్కడ పడితే అక్కడ తిరిగేవారు. నేను కూడా వాళ్ళతో వెళ్ళేవాడిని, కానీ వాళ్ళు చేసినంత ఇదిగా నేను ఉండేదని కాదు. ఎందుకంటే మా ఫాదర్ నన్ను ఆ విధంగా పెంచలేదు. ఎంత ఇది ఇచ్చినా సరే, ఫ్రీడమ్ ఇచ్చినా సరే, ఈ వర్డ్ చాలాసార్లు రిపీట్ అయింది కేసులో, నా బౌండరీస్ నేను క్రాస్ చేసేదాన్ని కాదు. సో ఏంటి బౌండరీ, సో మెయిన్ ఇష్యూ అంతా ఇక్కడే. ఎలా ఉంటుంది ఆ బౌండరీ క్రాస్ చేస్తే, అసలు చేసేదాన్నే కాదు. అండ్ ఐ కాంట్ బ్రేక్ ఇట్. ఒక రకంగా చెప్పాలంటే ఆ బౌండరీ నేను బ్రేక్ చేయను అసలు ఇప్పటికి కూడా. సో దీన్ని బేస్ చేసుకొని ఇది ఒక బర్డ్ థీమ్ అనేది అర్థమైంది. ఇంకా ఆ కేసులో ఫాల్కన్ మెడిసిన్ పెట్టబడింది, 1M, అది కూడా బికాజ్ హర్ డైలీ ఎక్స్పీరియన్స్ లెవెల్ ఈజ్ ఇన్ 1M స్టేట్ విత్ ఇన్ సింగిల్ డోస్. అసలు ఇంకోటి ఏంటంటే, అబ్జర్వేషన్ ప్రకారం ఆ కేసులో లాస్ట్కి వచ్చేసరికి ఆవిడ స్టార్టింగ్లో చాలా అగ్రెసివ్గా, చాలా కమాండింగ్గా మాట్లాడేది. బట్ ఆఫ్టర్ అటెండ్ సమ్ లెవెల్ అసలు ఆవిడ వాయిస్ బేస్ కూడా చాలా చేంజ్ అయ్యింది, ఫ్రీక్వెన్సీ చాలా తగ్గింది. చాలా హై పిచ్ వాయిస్తో మాట్లాడేది ఆవిడ. అలాంటిది చాలా స్లో, నేను ఎప్పుడు చూడలేదు అసలు ఆ విధంగా చెప్పాలంటే. ఎప్పుడు చూసిన ఒక కమాండింగ్ మోడ్లో ఉండేవారు తప్ప అంత స్లో పిచ్ వాయిస్తో మాట్లాడడం అనేది నేనైతే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఆవిడ, ఫస్ట్ టైం. బికాజ్ షీఈస్ కనెక్టెడ్ విత్ దట్ సోర్స్. అండ్ ఆ కేస్ విత్ సింగిల్ డోస్ ఆఫ్ ఫాల్కన్ 1M చాలా ఇమీడియట్ రిలీఫ్. ఆ డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అనేది విత్ ఇన్ ఒక 2 వీక్స్, 1 వీక్ 2 వీక్స్కి ఇచ్చారు మెడిసిన్. విత్ ఇన్ 2 వీక్స్లోనే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కేసులో. అదే సార్ కేసు. అంటే ఈ ఫాల్కన్లో మనం చూస్తూ ఉంటాం, ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఫాల్కోమెట్రీ అంటారు. అంటే ఆ బర్డ్ అనేది ఒక ఫాల్కోమెట్రీగా యూజ్ చేస్తారు. అండ్ దీని ఇష్యూస్ కూడా ఎక్కువగా బౌండరీ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అంటే అది బౌండరీస్ అంటే దాన్ని మనం ఒక దగ్గర పట్టుకొని వదిలేవాంగో, కరెక్ట్గా ఆ బౌండరీ దగ్గరికి వెళ్ళి ఆ డిస్టెన్స్ ఎంతైతే ఉందో అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చేస్తుంది ఈ ఫాల్కన్ అనే ఒక బర్డ్. ఇది ఈ కేసులో ఇదే సార్ కేసు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, యాక్చువల్గా ఈ కేసు స్టార్టింగ్లోనే ఆ రెస్ట్రిక్టెడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, రెస్ట్రిక్టెడ్ ఫీలింగ్ వచ్చింది. దాని ఆపోజిట్ ఫ్రీడమ్, వాంట్స్ టు ఫ్రెష్ ఎయిర్, ఎప్పుడు కిటికీలు తెరవాలి, నాకు ఆకాశం కనబడుతూ ఉండాలి, సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్.
అది తర్వాత ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఎక్స్పీరియన్స్ అక్కడ అడిగింది, ఎలా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్, ఏంటి అసలు మెయిన్ రెస్ట్రిక్షన్, అలా రెస్ట్రిక్ట్ అయిపోయినప్పుడు ఎలా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్. సో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ ఫెల్ట్ రెస్ట్రిక్టెడ్ అంటే అక్కడ ఆవిడ ఏం చెప్పిందంటే ద మెయిన్ కోర్ ఇష్యూ ఈజ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లేదు. సో మేము యాక్చువల్గా నలుగురం బిఫోర్ మ్యారేజ్ ఏదున్నా ఫాదర్ మదర్ బ్రదర్ నేను కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. సో ఆ రకమైనటువంటి కమ్యూనికేషనే టోటల్గా ఆబ్సెంట్ అయిపోయింది ఇక్కడ. అసలు వచ్చి మాట్లాడడం అనేదే ఉండేది కాదు. ఎప్పుడో వచ్చేవాడు రాత్రి 10ంటికి. ఈలోపు వీళ్ళు అత్తగారు. సో లాట్ ఆఫ్ హిస్టరీ. ఆ తర్వాత ఎక్కడో మళ్ళీ ఇంకో చోట మీటింగ్ పెట్టారు, సింహాచలంలో మీటింగ్ పెడితే అక్కడ కూడా మా పాపని ఎత్తుకోనా అని వాళ్ళ అమ్మని అడిగి ఎత్తుకున్నాడు. దిస్ ఈజ్ ద యానిమల్ కింగ్డమ్ థీమ్స్. అక్కడ నాకు మంట వచ్చేసిందండి. అక్కడ కూడా వాళ్ళ అమ్మని పర్మిషన్ అడుగుతాడా నా బిడ్డని ఎత్తుకోవడానికి? హౌ మచ్ ఎనర్జీ అనమాట. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కేస్ వేర్ వీ గాట్ సో మచ్ బర్డ్ థీమ్స్, ద కమ్యూనికేషన్, ద రెస్ట్రిక్షన్ ఆపోజిట్ ఫ్రీడమ్, the wants fresh air, feels light internally. తర్వాత బౌండరీ, ద థీమ్ ఆఫ్ బౌండరీ, 5 to 6 times బౌండరీ. నాకు బ్లాక్ కలర్ నచ్చదు అసలు. ఈ నా ఒంటి మీద ఈ బ్లాక్ కోట్ ఎప్పుడు తీసేస్తానా అని ఉంటుంది, అంత ఎవర్షన్ బ్లాక్ అంటే. అండ్ ఫియర్ ఆఫ్ థండర్ స్టార్మ్స్. మనకి ఆ బర్డ్స్ జరుగుతున్నప్పుడు యానిమల్ కింగ్డమ్లో ఈ కేసు పీపీటీ ద్వారా ప్రజెంట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పాత వీడియో చూడండి, ఉంది మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో దట్ ఈస్ ద కేస్. సో విత్ టుడే we had almost all the participants brief gist or summary of whatever we have learned. So from the next class, that is on Monday, because Saturday is an discussion class, you can come with your cases, cured cases, doubtful cases, anything you can come and we can have any discussion of other cases, of other people's cases rather than me. So we will start our mineral kingdom. But my sincere appeal to all the participants again and again is, if you want to learn anything, make a habit of being regular. సో మైండ్ విల్ టెస్ట్ యూ విత్ సో మెనీ థింగ్స్. ఆ రోజే చాలా పనులు వస్తాయి. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా నాకు బయటికి వెళ్ళే పని ఉంది. బట్ స్టిల్ ఐ వాంట్ టు అటెండ్ దిస్ క్లాస్. సో ఇట్స్, మా గురువుగారు చెప్తూ ఉండేవారు, ఇట్స్ ద ప్రయారిటీస్. మనకి ఏది ప్రయారిటీ అనేది మనమే నిర్ణయించుకోవాలి లైఫ్లో. సో మనం హోమియోపతి ఫిజిషియన్ అవగానే, అందులోకి అడుగు పెట్టగానే, ఇట్ షుడ్ బికమ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. అప్పుడు మాత్రమే మనం దాంట్లో ఉన్న ఆరాన్ని మనం పొందగలుగుతాం. లేదు ఎందుకండి మాకు ఇలా అర్థం కావట్లేదు, ఎందుకండి ఇలా మాకు రావట్లేదు అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ఎందుకు రాదంటే బికాజ్ అదర్ ఫ్యాక్టర్స్ మన మైండ్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాయి. నేను 2-3 కూడా చెప్పాను, కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు హోమియోపతి ఓ రిలాక్సేషన్ అమ్మా, నువ్వు ఈ సైన్స్ నేర్చుకో, అబ్బో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యామిలీలో. ఎస్, దాని నుంచి కూడా నీకు రిలాక్సేషన్ హోమియోపతియే. నువ్వు ఇది సిన్సియర్గా చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, అవి ప్రాబ్లమ్స్గానే ఉంటాయి, కానీ మనం ఎప్పుడూ కూడా దానికి లోను కాము. సో దిస్ ఈజ్ ద ఐడియా. Okay, we will continue our mineral kingdom from Monday onwards. Okay. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwara, Gurur Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha.